ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన హత్యలు ఎక్కువగా జరిగాయి. తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో భాగంగా భార్యని భర్త చంపడం ఇలాంటివి దాదాపు ఎక్కువగా ఉన్నాయి. మేజర్ రేషియో ఆఫ్ ద మర్డర్స్ అనలైజ్ చేసినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవల్లో ఎక్కువ మర్డర్స్ ఉన్నాయి. తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఎక్కువగా మర్డర్స్ ఉన్నాయి. తర్వాత బంధువుల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్లో భాగంగానే మర్డర్స్ ఉన్నాయి తప్ప లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వలన వచ్చిన మర్డర్స్ ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు. అవన్నీ మీరు ఆల్మోస్ట్ 3,900 రౌడీ షీట్స్ ఉంటే జిల్లాలో దాదాపు 80% ఆఫ్ ద షీట్స్ ఆల్రెడీ అప్డేట్ అయినాయి. డిజిటల్ కెమెరాస్తో అప్డేట్ చేయడం జరిగింది ఇటీవల గత 4 నెలలుగా. కొంతమంది ఆబ్సెంటీస్ కానీ లేదా ఓబీ కానీ ఈవెన్ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకున్నారు కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఐడెంటిఫై చేసి తగిన చర్య తీసుకున్నారు. కంప్లీట్ మీరు అన్న విషయంలో ఎదురుపడే విషయం కాదు, మొత్తం అందరినీ డిజిటలైజ్ చేయడం జరిగింది. 80% 3,900లో దాదాపు 3,000 చేంజ్ వరకు కూడా అప్డేట్ అయింది. ఇంకా అప్డేషన్ జరుగుతుంది. అది రివ్యూ చేస్తున్నాము. ఏవి క్లోజ్ చేశారు, ఏవి ఓపెన్ చేశారు అవన్నీ కూడా. అందుకని చెప్తున్నారు కదా మీకు, అన్ని ప్రతి రౌడీ షీట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది. 3,929 రౌడీ షీట్లకు గాను 2,751 రౌడీ షీట్లు ఇప్పటివరకు డిజిటలైజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు కదా ఎస్బీ. ప్రతి ఒక్క విదేశీ వ్యక్తి వచ్చినప్పుడు పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, వారిపై వాచ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ టైం అయిపోతే టైం అయిపోయే వెళ్తున్నారు లేదా చూడడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి, జరుగుతుంది. డేటా కరెక్ట్గా డీటెయిల్స్ చెప్తాను. బట్ చాలామందిని ఈ సంవత్సరం డీడీ ద్వారా కన్విక్షన్స్ అయితే వచ్చాయి. పోలీస్ స్టేషన్ల సంఖ్య అనేది అంటే ఒక ఇట్స్ నాట్ మై ఒపీనియన్, డెఫినెట్గా ఇది అవసరాన్ని బట్టి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. తమిళనాడు, కర్ణాటక ఆల్రెడీ పట్టుకున్నాము, అవన్నీ చూపించాం కూడా చాలాసార్లు. అందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్ని సంతోషకరమైన భద్రంగా చేసుకోవాలి తప్ప అవి శృతిమించి ఇతర ప్రజలకు లేదా వారు ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకునే విధంగా ఉండకూడదు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం కాబట్టి ముందే అందరికీ కూడా ఆ విధి విధానాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ పరంగా లేదా వాణిజ్య పరంగా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. డీజేస్ అనేటివి 80% కూడా ఎవ్వరికి అలో లేదు. సో ఒకవేళ డీజే వాడితే మాత్రం క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా 31st నైట్ నుంటే ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా 11 తర్వాత మూసివేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ రోడ్డు మీదకి డ్రంక్ అండ్ డ్రైవ్ పొజిషన్లో ట్రిపుల్ రైడింగ్లు ఇవన్నీ వస్తే మాత్రం తప్పకుండా వెహికల్ చెకింగ్స్ వివిధ చాలా ప్లేసెస్లో ఆర్గనైజ్ చేస్తూ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడతారో వారిపై కూడా ఖచ్చితంగా రిమాండ్ చేసే వరకు కూడా తీసుకెళ్తాం. సో అదేవిధంగా ప్రజలు అంటే ఇవన్నీ కూడా కండిషన్స్ వారి భద్రత కోసమే చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఫంక్షన్స్ అలాంటివి పెట్టుకుంటే పర్మిషన్ అంటే ఇండివిజువల్ పర్మిషన్స్ అక్కర్లేదు. బట్ ఏదైనా వాణిజ్యపరంగా చేసినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ డిఎస్పీకి అప్లై చేసి తీసుకోవాలి. అశ్లీల నృత్యాలు ఇలాంటివి కూడా 80% కూడా అనుమతించడం జరగదు. అలాంటి చేసినా కానీ ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో 31st ఈవినింగ్ నుండినే 31st నైట్ 11 నుండి 1st వరకు కూడా ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తాం, వెహికల్ చెకింగ్ చేస్తాం. తర్వాత 80% కూడా అదర్ ఇష్యూస్ కూడా ఏవి కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు, అవి అలో చేయం. అండ్ రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి ఫెస్టివల్ వరకు కూడా ఈ కాక్ ఫైట్స్ లేదా గ్యాంబ్లింగ్స్ ఇలాంటివి కూడా పూర్తిగా నిషిద్ధం. అవి చేసిన వారిపై కూడా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది.